ఆల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కేవలం మనకి జున్ను కావాలంటే 10 to 15 మినిట్స్లో జున్ను అయిపోతుంది, అది జున్ను పాలు లేకుండానే. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక 1/2 లీటరు పాలు అయితే వేసుకుందామండి. ఇలా ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నాను, చుక్క నీళ్ళంటూ వేయలేదు. అందులోని ఒక 1/2 కప్పు తురుముకున్న బెల్లాన్ని అయితే వేసేసుకుందాం. వేసేసుకుని బెల్లం బాగా కరిగే వరకు కలుపుతూ ఉందా అండి. మీరు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, కొంతసేపటికి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఒకవేళ నలకలు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఫిల్టర్ చేసేసుకోండి. చూడండి, బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది కదా. ఇప్పుడు నేనైతే కామధేనువు జున్నుపాలు మిక్స్చర్ని అయితే తీసుకున్నానండి. చూసా, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ పౌడర్ని మనం ఇందాక బెల్లం కలుపుకున్న పాలలో అయితే వేసేసుకుందాం. వేసేసుకుని ఇంకొకసారి కలుపుకుందాం అండి. ఎక్కడా ఉన్నట్టు ఉండకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా నేను టేస్ట్ చేశాను, పర్వాలేదు, ఎక్కడో తిన్న ఫ్లేవర్ వచ్చింది, కానీ అదేంటని నేను కరెక్ట్గా అయితే చెప్పలేకపోయాను. దాన్ని పూర్తిగా మిక్స్ చేసేసిన తర్వాత అందులోని ఒక 1/2 స్పూను యాలకుల పొడి, ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్, ఇవి రెండు కూడా వేసేసి ఇంకొకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని కుక్కర్ తీసుకుని కుక్కర్లో 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి. వేసేసి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను పాలు అయితే ఇందులో పెట్టేసుకుని పైన మూత పెడదాము. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరితో వచ్చే నీళ్ళు అయితే జున్నులో పడకుండా ఉంటాయండి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసుకుని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ విజిల్స్ కూడా రావక్కర్లేదు. 2 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా, మనకు స్పూన్ కానీ నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూస్తే మనకి ఎక్కడ అంటుకోకుండా ఉంది అంటే కనుక పర్ఫెక్ట్గా జున్ను అయితే వచ్చేసినట్టే. నాకైతే అలాగే వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఇంకా చల్లగా తినాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పైన ఉంచితే కనుక బాగుంటుందండి. నేనైతే ఫ్రిడ్జ్లో ఉంచలేదు, జస్ట్ చల్లారితే చాలు, ఎప్పుడు తినేద్దాం అన్న ఆశగా జున్ను అయితే చేస్తున్నాను. సో నాకు జున్ను అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తినేద్దామా అన్న ఆతృతతో చల్లారిపోయిన వెంటనే చుట్టూ ఉన్న ఎడ్జెస్ని ఒకసారి కట్ చేసుకుని దాన్ని డిమోల్డ్ చేసి పైన ట్యాప్ చేయగానే ఎమ్మి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో నిజంగా మనం రియల్గా ఆవు పాలతో కానీ గేదె పాలతో కానీ చేసుకుంటే జున్ను ఎలా ఉంటుందో ఈ కామధేను మిల్క్ మిక్స్చర్తో చేసుకున్న జున్ను పాలు మిక్స్చర్తో చేసుకున్న అలాగే ఉందండి. నిజంగా జున్ను చాలా చాలా బాగుంది. నేనైతే తినేసా, చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా సాఫ్ట్గా టేస్టీగా భలే ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. మీలో జున్ను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఆవు పాలతో జున్ను ఇష్టమా, గేదె పాలతో చేసిన జున్ను ఇష్టమా, లేకపోతే ఎగ్స్తో చేసిన జున్ను ఇష్టమా? మీరు ఎగ్తో కనుక జున్ను చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.